హలో ఎవ్రీవన్, ఈరోజు మిల్లెట్స్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో నేర్చుకుందామా. నేనైతే ఇక్కడ కోడో మిల్లెట్ తీసుకున్నానండి. ఇది వన్ టైప్ ఆఫ్ మిల్లెట్స్, దీన్ని అరికలు అంటారు తెలుగులో. ఇదిగోండి, చూడడానికి ఇలా ఉంటాయి సన్నగా. సో ఇలా ఉంటాయి అన్నమాట సీడ్స్. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినేలా ఎలా చేయాలో నేను చూపిస్తానండి. నేను ఇక్కడ చూసారు కదా, ఈ కప్తో నేను 2 కప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకుంటున్నానండి. దీన్నైతే నేను కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో కుక్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా 2 కప్స్ తీసుకున్నానండి. దానికి నేను కొంచెం పెసరపప్పు అయితే వేస్తున్నానండి. పెసరపప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, ప్రోటీన్ కూడా మనకి యాడ్ అవుతుంది. సో కొంచెం ఇలా పెసరపప్పును కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను గ్రీన్ పెసర్లను వేసుకుంటున్నానండి. ఇవి కూడా అడిషనల్ టేస్ట్ని మనకి యాడ్ చేస్తాయి. సో నేనైతే గ్రీన్ పెసర్లు కూడా తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. దీనికి అడిషనల్గా ఇంకేం యాడ్ చేస్తే బాగుంటుందో చూద్దాము. నేనైతే కొంచెం మైసూర్ పప్పును కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, వెరీ లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ. ఇది ఎర్రపప్పు కూడా అంటారు దీన్ని. సో నేను మైసూర్ పప్పునైతే వేస్తున్నాను. సో అన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి కిచిడి టైప్లో. సో ఇవన్నీ వాటర్ వేసుకొని నేను క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత వీటికి 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసిన తర్వాత కొన్ని వెజ్జీస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇంకా బీన్స్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి. వీటి వల్ల కొంచెం మనకి ఫైబర్ కూడా వస్తుంది. సో మనకి హెల్త్ కాన్షియస్గా ఉండడానికి ఇట్లాంటి కొంచెం ట్రై చేయాలండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కారానికి సరిపడా వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొంచెం అడిషనల్ టేస్ట్ కోసం నేను టొమాటోస్ కూడా వేస్తున్నానండి, కొంచెం ట్యాంగీ టేస్ట్ రావాలని చెప్పేసి. దీనికి కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ నేను వేస్తున్నాను. నా దగ్గర ఇంకా ఏమన్నా వెజ్జెస్ ఉంటే యాడ్ చేసేదాన్ని, ఇంకా లేవండి నా దగ్గర. సో కొంచెం పుదీనా ఉంది, ఫ్లేవర్ కోసం మంచి పుదీనా వేసుకుంటున్నాను. కొంచెం కారపొడి వేసుకుంటున్నాను. 3 ఇలాచీ అండ్ దెన్ దాల్చిన చెక్క, ఒక్క లవంగా, కొంచెం మిరియాలు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ మనకి బిర్యానీ టైప్లో మంచి ఫ్లేవర్ తెచ్చి పెడతాయి. సో మనం బోరింగ్గా అనిపించదండి తింటుంటే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. సో కొంచెం కొద్దిసేపు మనము ఓపిక చేసుకొని ఇవన్నీ కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అండ్ దెన్ లాస్ట్లో గీ యాడ్ చేస్తున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నా. సో వీటన్నిటిని కుక్కర్లో పెట్టేసుకొని నేను చేస్తున్నానండి కుక్కర్లో. సో త్వరగా అయిపోతుందండి. చూద్దాము. 3 విజిల్స్ తర్వాత నేను తీసాను. సో ఇలా అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో. దీనికి కొంచెం రసం కానీ, కొంచెం టమాటా చారు కానీ, సాంబార్ కానీ వేసుకున్నా చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా బాగుంటుందండి. మా పిల్లలు, మా హస్బెండ్, ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ. నాతో ఎప్పుడూ చేయవా సింధు అని చెప్పేసి చేపించుకొని తింటూ ఉంటారు. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.